మహావతార్ నరసింహ జూలై 25th రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది. హెవీ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయింది. కానీ వన్స్ థియేటర్స్లోకి వచ్చాక డిమాండ్ ఫుల్ పెరిగింది మూవీకి. మా దగ్గర కూడా మూవీ రిలీజ్ చేయలేదు, సండే రోజు థియేటర్స్లోకి వచ్చింది. అందుకే లేట్గా చూడాల్సి వచ్చింది. పోస్టర్ రిలీజ్ అప్పుడే కొంచెం ఎగ్జైటింగ్ అనిపించింది కాన్సెప్ట్. కానీ యానిమేషన్ మూవీ అని తెలిసాక అవుట్పుట్ ఎలా ఉంటుందో అనుకున్నా. కానీ మూవీ వేరే లెవెల్లో ఉంది. యానిమేషన్ కూడా బాగుంది. ఈ రేంజ్ అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేయలే నేను. సో ఇంకా రివ్యూలోకి వెళ్ళే ముందు మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు ఇద్దరు అన్నతమ్ముళ్ళు, రాక్షస జాతికి చెందిన వాళ్ళు. వీళ్ళకి దేవతలన్నా మెయిన్గా విష్ణు అన్న అస్సలు నచ్చదు. మెల్లిగా ఒక్కొక్క రాజ్యాన్ని గెలుచుకుంటూ వస్తుంటారు. హిరణ్యకశిపుడికి కొడుకు పుడతాడు, అతనే ప్రహ్లాద. కానీ ప్రహ్లాదుడు హిరణ్యుడికి కంప్లీట్ ఆపోజిట్గా విష్ణుని పూజిస్తుంటాడు. ఇలా నరసింహస్వామి రావాల్సిన అవసరమే వచ్చింది. హిరణ్యుడికి ఉన్న వరం ఏంటి? ఇదంతా మిగిలిన సినిమా. నాకైతే మూవీ చూస్తున్నంతసేపు మన చిన్నప్పుడు అమ్మ కానీ అమ్మమ్మలు నానమ్మలు కానీ ఈ స్టోరీ చెప్పడం, మనం వినడం, ఇదంతా గుర్తొచ్చింది. వాళ్ళు చెప్పినవి కొన్ని గుర్తుంటాయి, కొన్ని మర్చిపోతాం మనం ఈ కథ వరకు. కానీ అవన్నీ మళ్ళీ గుర్తు చేశారు వీళ్ళు. ఇందులో స్పాయిలర్ చెప్పడానికి ఏం లేదు, అందరికీ తెలుసు భక్త ప్రహ్లాద స్టోరీ గురించి. దాన్నే ఆన్ స్క్రీన్ ప్రజెంట్ చేశారు వీళ్ళు. ఇంకా సినిమా ఎలా ఉంది అంటే బాగుంది. 2 hours 10 minutes రన్ టైంలో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ బాగుంటుంది, నెక్స్ట్ 30 minutes కొంచెం స్లో అవుతుంది. వన్స్ ఇంటర్వెల్ అయ్యాక యాక్చువల్ మూవీ చూస్తాం. లాస్ట్ 15 minutes అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. నరసింహస్వామిని స్క్రీన్ మీద చూస్తూ ఉంటే 2 కళ్ళు సరిపోవు. మహావతార్ అనేది ఒక సినిమాటిక్ యూనివర్స్ లాగా క్రియేట్ చేస్తున్నారు ఈ టీం. అంటే ఉన్న దశావతారాలని ఒక్కో సినిమాలో చూపించే ప్లాన్లో ఉన్నారు. అలా నెక్స్ట్ వచ్చేది మహావతార పరశురామ. వాళ్ళేం కొత్త స్టోరీ చెప్పట్లేదు. విష్ణువు దశావతారాలుగా భూమి మీదకి రావడానికి ప్రతి దానికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. వాటిని మనకి ఈజీగా సినిమాలో చూపిస్తున్నారు. ఈ ఐడియా చాలా బాగుంది. అటెంప్ట్ కూడా వర్తుంది. కంప్లీట్ యానిమేషన్లో తీయడమే బాగుంది. మళ్ళీ నార్మల్ యాక్టర్స్ని పెట్టి మిగిలిన CGI చేసి అది వర్క్ అవ్వక మనం ఇబ్బంది పడటం, అండ్ అవతారాలు వేసే యాక్టర్స్ విషయంలో కాంట్రవర్సీస్ అవ్వటం, ఇవేం లేకుండా ఇదైతే బెస్ట్ ఆప్షన్. యానిమేటెడ్ మూవీ చూస్తున్నా కూడా వాళ్ళ ఎమోషన్ ఫీల్ అవుతాం మనం. వాళ్ళ పెయిన్ని, వాళ్ళ భక్తిని, స్వామి ప్రెజెన్స్ని అన్నీ ఎక్స్పీరియన్స్ అవుతాం. నరసింహస్వామి విజువల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. హొమ్మలే వాళ్ళు ఈ ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేయడం, ప్రెజెంట్ చేయడం వెరీ గుడ్ థింగ్. వాళ్ళకి టైం కూడా అలానే కలిసి వస్తుంది. ఈ మూవీ మీరు చూస్తే సరిపోదు, ఇంట్లో వాళ్ళతో, మెయిన్గా పిల్లలకి చూపించాలి, పెద్దవాళ్ళకి చూపించాలి. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఐ విల్ సే దిస్ ఈజ్ ఎ మస్ట్ వాచ్ మూవీ. కొన్ని సీన్స్ మార్వెల్ నుంచి ఇన్స్పైర్ అయినట్టు అనిపించవచ్చు, బట్ దట్ డజంట్ మ్యాటర్. క్లైమాక్స్లో కథ వేరే చేసేస్తారు. నా రివ్యూ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.